కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క కొన్ని మాటలు మనం వినడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రత్యేకమైన సందర్భంలో కుటుంబ వ్యవస్థలో భార్యాభర్త యొక్క వ్యవస్థలో దేవుడు మొట్టమొదటిలోనే ఆదికాండములోనే దేవుడు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసి 28 వచనంలో మీరు ఫలించి అభివృద్ధికి ఎవరు వాక్యం తీయద్దండి మీరు చెప్పిన వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఫలించి అభివృద్ధి చెందడం అనేటువంటి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. మన జీవితాల్లో వివాహము, తర్వాత పిల్లలు, తర్వాత వారి యొక్క బాగోగులు, వారి ఉన్నత స్థితులు, వయసేందును, జ్ఞానమేందును, దేవుని దయందును, మనుషుల దయందును కూడా నిత్యము వర్ధిల్లేటువంటి కృప దేవుడు దయచేస్తున్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని యొక్క క్రైస్తవ సమాజంలో అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యవస్థ ఏంటంటే కుటుంబ వ్యవస్థ. ఇది భార్య భర్తలు ఇద్దరూ కూడా కలిసి కుటుంబాన్ని కట్టుకోవాలని బైబిల్లో అనేకమైన మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. ఒక వ్యక్తి తనకి తండ్రిగా తన బాధ్యతలు ఏంటో బైబిల్లో చెప్పబడింది, తల్లిగా కూడా తన బాధ్యతలు ఏంటో కూడా బైబిల్లో చెప్పబడ్డాయి. ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. అతడు వివాహం కాని ముందు కూడా దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, వివాహం అయిన తర్వాత కూడా దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, భార్య పట్ల కన్సర్న్ కలిగి ఉన్నాడు, బిడ్డల పట్ల కూడా తన యొక్క బాధ్యతలను నెరవేరుస్తున్న వాడుగా ఉంటున్నాడు. ఒకసారి ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనాన్ని ఒకసారి చదవండి. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటరి వచ్చుచుండెను. రెక్క కన్నులెత్తి ఇస్సాకుని చూసి ఒంటె మీద నుండి దిగి పొలములో ధ్యానించుట. ఇస్సాకు గారు తన జీవిత కాలంలో వివాహము కాని ముందు కూడా చక్కని ప్రార్థనాపరుడై ఉన్నాడు. అందరూ చూడండి, ప్రార్థనాపరుడై ఉన్నాడు. అదే వ్యక్తిని 25వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా చదవండి. 25వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఇస్సాకు భార్య పుత్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి అయింది. భార్య పట్ల కూడా కన్సర్న్ కలిగినటువంటి ఇస్సాకు జీవితంలో భార్య గురించి ప్రార్థన చేశాడు, వివాహం కాని ముందు కూడా ప్రార్థన చేశాడు. అంత మాత్రమే బిడ్డల పట్ల కూడా తన కన్సర్న్ కలిగి ఉంది, బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించాడు. ఇస్సాకు యాకోబు విషయంలో యాకోబు వచ్చిన తర్వాత అతను మోసగించిన సందర్భాలు ఇవన్నీ ప్రక్కన పెట్టిన బిడ్డల విషయంలో ఆశీర్వదిస్తాను అనేటి బైబిల్లో మొట్టమొదట బిడ్డలను ఆశీర్వదించిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది ఇస్సాకు మాత్రమే. దేవుని తోటలు చెప్పడంలో అందరూ బైబిల్లో మొట్టమొదటిగా భార్య కొరకు ప్రార్థన చేసినటువంటి వ్యక్తి ఇస్సాకు. బిడ్డల కొరకు, బిడ్డలు ఆశీర్వాదకరమైనటువంటి జీవితాల కొరకు వాళ్ళు ఆశీర్వదించడానికి ఏర్పాటు చేయబడిన వారు కూడా ఇస్సాకే. కాబట్టి ఇస్సాకు తన యొక్క భర్తగా, తండ్రిగా, లేదా వివాహం కానటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి కొంతమంది మనకి సేవా పరిచయంలో యేసేపు గారి కుటుంబం అనండి, అటు ప్రకాష్ గారి కుటుంబం అనండి, అందరూ సేవలోనే ఉన్నారు. ఎవరో సేవలో లేని వాళ్ళు అందరూ పాస్టర్ గారు, ఆ కుటుంబంలోనూ పాస్టర్ గారు ఎక్కువ మంది ఉన్నారు. అందరూ పాస్టర్ గారులే, లైన్గా పాస్టర్ గారులే. మీ కుటుంబాల్లో కూడా దేవుని పరిచయంలో ఉన్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి మీరు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే, దీవెనకరంగా ఉండాలి అంటే బైబిల్లో ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆ బైబిల్లో వారి బిడ్డలను ఏ రీతిగా పెంచారన్నది కూడా మీరు జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 27వ అధ్యాయం 27వ వచనము. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతని వస్త్రములను వాసన చూసి అతను దీవించి ఇట్లా నేను ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన ఇస్సాకు బిడ్డల్ని దీవించేటువంటి పరిస్థితి, యాకోబును దీవించినటువంటి పరిస్థితి.
బిడ్డల పట్ల తన బాధ్యతను ఏమాత్రమో విడిచిపెట్టలేదు. భార్య యొక్క పరిస్థితిలో కూడా లోతుగా ఉన్నప్పుడు కూడా భర్త ప్రార్థన పట్ల ఏమాత్రము కూడా వెనకంజి వేయకుండా తన భార్య గురించి కూడా నిత్యము ప్రభువుతో చెప్పగలిగేటువంటి పరిస్థితిని విడిచిపెట్టలేదు. కాబట్టి ఈ పరిస్థితిని జ్ఞాపకం సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనాలు చదవండి. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనం. అమ్రామును కనును అమ్రామి భార్య పేరు యోకెబెదు, ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవి కూతురు. ఆమె అమ్రాము వలన అహరోను మోషేను వీరి సహోదరి మిర్యామును. ముగ్గురు బిడ్డలే కలది. జాతీయ అనుభవాలు చూడండి. ఎంతమంది బిడ్డలని? మన బిడ్డలు ఆధ్యాత్మిక స్థితిలో ఎదగాలి అని మనము దేవుని యొక్క ఆశీర్వాదాల వైపు దీవెనల వైపు ఉండాలనేటువంటిది అతి ప్రాముఖ్యమైనటువంటి మాట. అమ్మా వినాల బాబు బాధ్యమ. అమ్రాము మోషే యొక్క తల్లి అహరోనును మోషేను మిర్యాము ముగ్గురు కూడా కన్నది. ముగ్గురు కూడా దేవుని పరిచర్యలో మొదటి వరుసలో ఉండడానికి ఇష్టపడేది. ఏదో దేవుని పని ఎక్కడ చేయడం కాదు, ఏదో రీతిగా దేవుని పనులు. మోషేను ఇశ్రాయేలు ప్రజలు నడిపించడంలో నాయకుడిగా సిద్ధపరిచింది తల్లి. అమరమనే మాటకు అర్థం ఏంటంటే మోటువాడని అర్థం అండి. భర్త కొన్ని సందర్భాల్లో జ్ఞానం లేని వాడు, తెలుగు తక్కువ వాడు, లేదంటే అవగాహన లేకుండా ఉన్నవాడు అయినప్పటికీ కూడా ఎవరు దీన్ని మేనేజ్ చేయాలి? భార్య పాత్ర బైబిల్లో ఎక్కువగా ఉంది. అమ్రాము అనే మాటకు మోటువాడైనప్పుడు కూడా యోకెబెదు తన బిడ్డల్ని ముగ్గురిని కూడా దేవుని పరిచర్యలో మొదటి వరుసలో ఉంచింది. మోషేను ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా సిద్ధం చేసింది. అహరోనును ప్రధాన యాజకుడుగా దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలిగే అతి ప్రాముఖ్యమైన వ్యక్తిగా తన కుమారుని సిద్ధం చేసింది. ఒకవేళ స్త్రీని ఆడబిడ్డనే వదిలేసిందంటే లేదు. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆడవాళ్ళందరికీ కూడా కొయిర్ లీడర్గా సిద్ధం చేసింది. కొయిర్ లీడర్గా ఉంది మిర్యాము. అమ్మా వినాలా, మనము మన బిడ్డలను ప్రభు సన్నిధులు, ప్రభు పరిచర్యలు నమ్మకముగా ఓడబడ్డానికి మనము బిడ్డలను వాడాలి. ఇంతమంది బిడ్డలకు అంటున్నారే, అన్నా వంటి సమర్పణ ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఏ సంఘంలో అయినా కనబడతారంటే ఎక్కడా కనబడట్లేదు. కటిగుల్లో కూడా మా సంఘంలో ఈ బిడ్డలు చాలా పెంచడం చాలా కష్టమని అని చెప్తూ ఉంటారు సాక్ష్యాలు. అలాంటి వాళ్ళందరూ కూడా ఛాలెంజ్ చేసి నీ బిడ్డల్లో ఏదో ఒక బిడ్డలో దేవుని పరిచయమంటున్నాం కసుగుల్లో. మేము ఆ బిడ్డను చదివిస్తాం, ఆ బిడ్డను మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతాం, ఆ బిడ్డను ఉన్నతమైన స్థానాలు తీసుకెళ్తాం. ప్రభువు సేవలోనే ఉంటాడు, ప్రభు సన్నిధిలో ఉంటాడు. అది కొనుక్కోవడము దేవుని సన్నిధే, పెరగడము దేవుని సన్నిధే, కూర్చోవడము దేవుని సన్నిధే. అటువంటి వ్యక్తిగా తయారు చేస్తామంటే 14 సంవత్సరాల సువార్త పరిచర్యలు ఇంకా ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వాళ్ళ బిడ్డను తీసుకుని వచ్చి ఇవ్వటం లేదు. నీ ఆశ బిడ్డలకి తల్లిదండ్రులు ఇక్కడ దిలీపు రెస్పానే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ నీ బిడ్డలని అలా చదివించాలి, ఇలా చదివించాలి, అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని లోక తాపత్రయాలు పడుతూ ఆయాస్లో ఈ ఆస్లో మోడల్ స్కూలా, లేదంటే గవర్నమెంట్ హాస్టలా, లేదంటే కాలేజీలా, లేదంటే ఎక్కడన్నా కొండల్లో ఏదన్నా ఉంటే అక్కడ, లేదా రెసిడెన్షియల్ స్కూల్సా, ఇవన్నీ ఆలోచన చేస్తున్నావు. కానీ దేవుని సన్నిధి యొక్క ఆ వాతావరణంలోకి మీ బిడ్డలని తీసుకురాలేకపోతున్నారు. దేవుని యొక్క సన్నిధి యొక్క వాతావరణము మీ బిడ్డలకి మీరు నేర్పలేకపోతున్నారు. అది బహు విచారకరమైంది. కాబట్టి ఇది లేనంత కాలము ఈ యొక్క వాతావరణం లేదు. అన్న బిడ్డల కొరకు ప్రార్థన చేసిన చేపు దేవుడు అన్న ప్రార్థన వెళ్ళే ప్రభు నా బిడ్డని ఈ ప్రభు వెళ్ళే, నా భగవంతుని ఈ ప్రభు వెళ్ళలేదు. ఎప్పుడు విన్నాడో తెలుసా? ఇచ్చిన బిడ్డను తిరిగి నీకు ఇస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అక్కడ ఆమె ప్రార్థన విన్నారు. యాజకుడు చెప్పాడు, సేవకుడు చెప్పాడు, అమ్మా నీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరింది, ఇక చాలు నువ్వు క్షేమంగా సమాధానంగా ఇంటికి వెళ్ళిపో అని అన్నాడు. ఎప్పుడు మనం ఆశీర్వదిస్తాడు తెలుసా? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉద్యోగము, నీకు ఇచ్చినటువంటి ఆస్తి, నీకు ఇచ్చినటువంటి భర్త, నీకు ఇచ్చిన భార్య, నీకు ఇచ్చిన బిడ్డల బట్టి ప్రభువును స్తుతించాలా? ప్రభువును స్తుతించాలి కదా.
ప్రభువుని స్తుతించడం మానేసి మనం అందరం కూడా లోకంలో ఉన్న మన గొప్పతనాలు, లోకంలో ఉన్నటువంటి మన ఆశీర్వాదాలు, లోకంలో ఉన్నటువంటి మన యొక్క కార్యక్రమాలను బట్టి చెప్పుకోవడం ప్రారంభిస్తున్నాం. దేవుని యొక్క ఉద్దేశంలో అది కాదు. దేవుడు నీకు కలిగినటువంటి బిడ్డలు, నీకు కలిగినటువంటి సమస్తము, నీకు కలిగినటువంటి సేవ, నీకు కలిగినటువంటి ఏ పనైనా ఆ పని ద్వారా దేవుడు స్తుతించాలి, ఆ పని ద్వారా దేవుని మహిమపరచాలి. అలాగే మహిమపరచగలిగితేనే దేవుని ఆశీర్వాదాలన్నీ మన బిడ్డలకు ఉంటాయి. బైబిల్లో ఇంకొక కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అది చదివినట్టు తర్వాత సేవకులుగా మనం చేస్తున్నటువంటి పని ఏంటో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. నోవాహు జాత వినాలా? నోవాహు 120 సంవత్సరాలు నాన్న చెరకాడు 120 సంవత్సరాలు వాడ కట్టిన సందర్భంలో అమ్మ వినాలా? 120 కుటుంబాన్ని మాత్రమే రక్షించుకున్నాడు. బయటి వాళ్ళు ఎవరిని కూడా రక్షించలేకపోయారు. ఎవరు చెప్పాలన్నా? అమ్మా చెప్పాలా? ఎవరు? నోవాహు. తన కుటుంబాన్ని మాత్రమే రక్షించుకోగలిగాడు. ఇక లోకంలో ఉన్న వారు ఎవరిని కూడా రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి నోవాహు తన కుటుంబాన్ని మాత్రమే రక్షించుకోగలిగాడు. ఇక లోకంలో ఉన్న వారిని ఎవరిని రక్షించలేకపోయాడు. అదే ఏలీ సమూయేలు గారు, ఏలీ గారు, నోవాహు గారు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. బయట వాళ్ళు ఒక్కరిని రక్షించలేకపోయారు. 120 సంవత్సరాలు సువార్త చేసి 120 సంవత్సరాలు వాడకొడుతూ దారిని పోయేవాడు ప్రతి ఒక్కరు కూడా చెప్తూ కూడా ఎవరిని రక్షించలేకపోయాడు. అలాగే ఏలీ గారు, సమూయేలు గారు ఇద్దరు కూడా లోకములో ఉన్న వాళ్ళందరినీ రక్షించారు. తన కుటుంబాన్ని రక్షించుకోలేకపోయారు. ఎవరిని? తన కుటుంబాన్ని రక్షించుకోలేకపోయారు. కాబట్టి ఒక కుటుంబం ఆశీర్వదించబడాలి అన్నా, ఒక సేవకుల కుటుంబం ఆశీర్వదించబడాలన్నా 2 ప్రార్థనలు ఏకం అవ్వాలట. బైబిల్లో రాయబడిన మాట. ఎవరెవరి ప్రార్థన తెలుసండి? అటు సంఘ ప్రార్థన, ఇటు సేవకుల ప్రార్థన. 2 ప్రార్థనలు కలిసినప్పుడు మాత్రమే సేవకుల కుటుంబంలో అద్భుతం జరుగుతుందట. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా వాక్యం ఉందండి అంటే వండు చెప్తాను కదండి. దాని ముందు అమ్రాము తన బిడ్డల్ని ఎలా పెంచింది? మొదటి లైన్లో ఉండాలని పెంచింది. మొదటివాడు మోషే ఇశ్రాయేలు ప్రజల లక్షలాది మందికి 20 లక్షల పైచిలుకున్న వారికి నాయకత్వం వహించారు. మిర్యాము తన యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆడవాళ్ళందరికీ కూడా పాటలు పాడే వరుసలో, పాటలు పాడే పైర్లు ప్రథమ వరుసలో నిలబడి ఆమె వాళ్ళందరినీ లీడ్ చేసింది. రెండవది అహరోను గారు ప్రధాన యాజకుడు దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేసేటది భాగ్యవంతుడిగా తల్లి తీర్చిదిద్ది. ఎటువంటి భర్తతో సంసారం చేసి మోటువాడు కదా, ఇబ్బందికరమైన జీవితం. ఇస్సాకు యొక్క జీవితము ప్రార్థన 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 అంటూ ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో అతను ఫెయిల్ అయినప్పటికీ కూడా రెబెకా జీవితంలో కూడా చాలా సందర్భాల్లో ఫెయిల్ అయింది. కొడుకును పెంచడంలో, బిడ్డలను పెంచడంలో ఆ తండ్రిని మోసరించడానికి ట్రైనింగ్ ఇచ్చింది రెబెకా. కొడుకుని పారిపోమని చెప్పడానికి కూడా ట్రైనింగ్ ఇచ్చింది రెబెకా. బైబిల్లో అత్యున్నతమైన స్థానాల్లో బిడ్డలు పెంచిన స్త్రీలు ఉన్నారు. తమ బిడ్డలను తామే పాడు చేసుకున్న ఆ చరిత్ర కలిగిన స్త్రీలు కూడా ఉన్నారు. ఈ రాత్రి కాల సమయంలో ఈ కృతజ్ఞత కూటమి ద్వారా దేవుడు ఇచ్చేటువంటి బహుమానం. రాహేలుకి బిడ్డలు పుడుతున్నటువంటి సందర్భాలలో మొదటి బిడ్డ పుట్టినప్పుడు, రెండవ బిడ్డ పుట్టినప్పుడు, లేయకు రాహేలు తర్వాత పుట్టాడు, లేయకు పుట్టినప్పుడు, మూడవ బిడ్డ పుట్టినప్పుడు పేర్లు పెట్టుకుంటూ వచ్చి తన భర్త తాను ప్రేమించడం లేదని పేర్లు పెట్టేది. ఈసారైనా ప్రేమిస్తాడు, ఈసారైనా నన్ను దగ్గర తీసుకుంటాడు, ఈసారైనా అలా పెంచుకుంటూ 4వ వాడు వచ్చేటప్పటికి యోధా అని పేరెట్టింది. ఇంకా మనుషుల కొరకు మనుషుల గురించి ఆలోచన చేసే కన్నా దేవుని స్తుతిస్తే మంచిదని యోధా అని పేరెట్టింది. యోధా అనే మాటకు అతనికి తెలుసా? స్తుతి కదా. అక్కడతో ఆమె యొక్క గర్భము మూయబడింది అని రాయబడింది. మనుషుల్ని స్తుతించడానికి కాదు, మనుషులు ఆరాధన చేయడానికి కాదు, మనుషుల ప్రేమను పొందడానికి కాదు. ఇవన్నీ తాత్కాలికమైనవే.
ఈ యొక్క భార్యాభర్తల ప్రేమను అవనమండి, విశ్వాసం త్యాగులకు సంబంధించిన ఆ ప్రేమను అవనమండి, ఇవన్నీ తాత్కాలికమైనవే. శాశ్వతమైన ప్రేమ ఏంటి? అగాపే ప్రేమ, దేవుని ప్రేమ. ఇది శాశ్వతం చెప్పాలి. అలా అబ్రహాం చేత వినాలి. అబ్రహాము తన కుమారుని దేవుడు అయినప్పుడు అక్కడ రాసిన మాటకి తెలుసా, నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నా కొడుకు నాకు ఇచ్చేయి అంటే, ఆ మాటకి బైబిల్ రాయబడలేదు కదండి, చరిత్రలో రాయబడింది. ఆ మాటకి అబ్రహాము చాలా బాధ కలిగిందంట. ఎన్నాళ్ళు నేను దేవుణ్ణి నన్ను పిలిచినప్పుడు నీ ఇంటి నుండి, నీ దేశం నుండి, బంధువుల నుండి, స్నేహితుల నుండి, అందరి నుండి బయటికి రా అని చెప్పినప్పుడు విగ్రహారాధన లోనైనటువంటి అబ్రహాము ఎలా బయటకు వచ్చాడు? ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడే డైరెక్ట్గా ఉన్నాడంటే, నువ్వు ప్రేమిస్తున్నా. లోకంలో అందరికీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తున్నా, అది భార్యలకు చెప్తున్నాను, భర్తలకి చెప్తున్నా, అందరికి చెప్తున్నా. నువ్వు లోకంలో దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావో దాని ద్వారా శ్రమ. అబ్రహాముకు శ్రమ ఎక్కడి నుంచి వచ్చిందంటే, దేవుడి విషయంలో కాస్త వెనకబడ్డాడు. ఎవరిని ప్రేమించడం మొదలెట్టాడు చెప్పాలన్నమాట. కొడుకును ప్రేమించడం మొదలెట్టాడు కదా, కొడుకును ప్రేమించడం. ఆ కొడుకును అతడు ఏమన్న పరిస్థితులు, దానికి అంత ప్రేమ చూపావు, ప్రేమించావు అని దేవుడు అబ్రహాము అన్నప్పుడు దాన్ని తీర్చుకోవడానికి ఏం చేశారు తెలుసండి? ప్రభు అడిగితే తెల్లవారుజాము లేచినారంట. దేవుని స్తోత్రం చెప్పండి. దానికి దీనికి ఇంటి పెట్టారు. తెల్లవారుజామును లేచి ప్రభు నేను నా బిడ్డను ప్రేమిస్తున్నాను అంటున్నాను, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ మాటను ప్రేమిస్తున్నానని చెప్పడం కొరకు తెల్లవారుజామునే లేచి తన బిడ్డను సిద్ధం చేసుకుని కానీ తీసుకుని వెళ్ళేటట్టు, బలివ్వడానికి తీసుకుని వెళ్ళేటది ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము లోకంలో దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. బిడ్డల్లో కూడా ఎక్కువగా ప్రేమించండి. నాకు చిన్నోడంటే బాగా ఇష్టమండి, పెద్దోడంటే బాగా ఇష్టమండి, మూడో పిల్లంటే బాగా ఇష్టమండి, వాళ్ళే మిగిలిపోతుంది. నా కొడుకుంటే చిన్న కొడుకు, మూడో కొడుకు అంటే బాగా ఇష్టమండి అంటాడు. పెద్ద ఇద్దరు ఆడి నేను 4 మంది అంటాడు. అప్పుడు అందరితో చెప్తావు చంద్రంలో ఏమని? గొప్ప సాక్ష్యం, నా కొడుకు నన్ను గుండెల మీద తంతాడు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా మూడో వాడిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావు, మూడో వాడిని కాచి మరీ పెడుతున్నావు. కాబట్టి నువ్వు లోకములో దేవుని కన్నా నిన్నగా ఈ లోకములో దేనిని ప్రేమించినా దాని ద్వారా నీకేమవుతుంది? సెల్ ఫోన్లు బాగా ఎక్కువగా ప్రేమించి లేచినా, పడుకున్నా, నడిచినా, ఎక్కడ చూసినా సెల్ ఫోన్ వదలం కదా, అసలు తుడుస్తూ ఉంటాం, అలా చేస్తుంటాం. 7 రోజులు కింద పడిపోతాయి, అర్థం బదిలేసిపోతాయి. కొంతమంది టీవీని ఎక్కువగా ప్రేమిస్తుంటారు కదా, ఇక టీవీయే ప్రపంచం. మా ఊళ్ళో ఒక కుటుంబం ఉంది. ఇక టీవీ 24 గంటలు ఆ కేబుల్ కరెంట్ అంతా కూడా దానికే కాస్తా ఉంటుంది. ప్రార్థనకి రాదు, ఆదివారం ప్రార్థన ఉంటుంది, శుక్రవారం ప్రార్థన ఉంటుంది. ఏం చూస్తూ ఉంటారు? ఏదో రోజు దేవుడు దాని మీద దృష్టి పెడతారు. ఖచ్చితంగా కేబుల్ నుంచి కరెంట్ ఎక్కువ వచ్చేస్తుంది, ఆ టీవీ కూడా నాశనం అయిపోతుంది. ఇవన్నీ మన జీవితంలో జరుగుతున్నప్పటికీ కూడా ఎవరిలో కూడా మీరు ఆలోచన చేయట్లేదు. అమ్మ తల్లి మాట్లాడుతున్నారు, ఆలోచన చేయటం లేదు. నీవు లోకంలో దేవుని వాక్యము కన్నా, ఆరాధన కన్నా, ప్రార్థన కన్నా, దేవుని యొక్క కార్యాల కన్నా ఈ లోకంలో దేనిని ఎక్కువ ఉపయోగించిన ఖచ్చితంగా దాని ద్వారా నీకు శ్రమ. కొంతమంది భార్యలు అంటూ ఉన్నారు, నా భర్త పిచ్చేది ఖచ్చితంగా నువ్వు విశాఖ హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సింది. ఎందువల్ల? పిచ్చేది ఎవరి మీద పిచ్చి ఉండాలా? ప్యాషన్, ఎవరు ప్యాషన్? ఇంగ్లీష్ చదువుతున్నాడు తెలుసు కదా. జీసస్ ఈజ్ మై ప్యాషన్. దేవుడే ప్యాషన్ అయి ఉండవలసింది. నీకు లోకంలో భర్త ప్యాషన్ అయిపోయాడు. భార్య అది చాలా ఇష్టం అండి, ఇష్టమే అందరి భార్యలకి, అందరి భర్తలకి భార్యలు అంటే ఇష్టంగానే ఉంటుంది. ఇష్టం లేని వాడు ఎవరు ఉంటాడు? అదే ఇష్టం లేని వాడు ఎవరు? ఇష్టం ఉంది కదా అని మనం ఏ పని చేయకుండా, ఏ పాటుకి వెళ్ళకుండా అలా భార్య భర్త కొత్తలో మన పేటలో పెళ్లిళ్ళు అవుతున్నప్పుడు మొట్టమొదటిగా 6 నెలల వరకు ఎవరు ఏ పని చేయనివారు. ఆవిడ ఎదుర్కొంటా ఈవిడ ఎదుర్కొంటా ఆవిడనే చూసుకుంటూ ఉంటారు. కొన్న 6 నెలలకు 3 నెలలకు నెట్టలకం వచ్చేస్తారు దీంట్లోంచి. ఎందువల్ల
ఎవరు ఏ పని చేయదు. అది పిఠాపురం మహారాజు గారికి తురు మహారాజు గారికి చెందింది. కానీ మనకి నిత్యమో శ్రమపడి కష్టార్జితం మీద బ్రతకవలసింది మనకి ఎదురు కూడా కూర్చుంటే కాలక్షేమం ఏమవుతుందండి? ప్రతి దినము 6 దినాలు పని చేసుకుని 7వ దినాల ప్రభుని ఆరాధన చేయమని దేవుడు మంచి ప్లానింగ్ చేస్తే మనం ఎదురుకుండా కూర్చుని నా ఎదురుకుండా ఎక్కడికి వెళ్ళకుండా కలవడకుండా నువ్వు ఉండొద్దండి, ఏ పని చేయొద్దండి, అది ఏదో పని చేసుకోవాలి కదా, మనం బ్రతకాలి కదా. లేదు కొన్నా భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము వాడితో వాయు చూడము ఎంతకాలం ఉంటుంది చెప్పాలి? ఎంతకాలం ఉంటుంది? ఫస్ట్ లో పెళ్ళైన వెంటనే ఎక్కడికైనా నువ్వు తీసుకెళ్తా డ్రాప్ చేస్తావు భార్యని, ఎక్కడికైనా. అది భద్రాచలం 650 కిలోమీటర్లు. నేను ఉద్యోగం చేశాను మన వరకు కూడా. 650 కిలోమీటర్లైనా భార్యను తీసుకెళ్తాం. ఒక నెల సంవత్సరం అయిన తర్వాత భార్యని ఏదో రకంగా వెళ్ళిపో, నేను అట్లీచోడు చూస్తానులే అని కొన్నాళ్ళు. తర్వాత ఏదో రకంగా ఏదో రకంగా వచ్చి ఈ ప్రేమ ఏమైంది? మొదటి ప్రేమ తల్లి ప్రాకమైన తల్లి చెప్పుడు మొదటి ప్రేమ ఏమైంది? పోయి తగ్గింది, పౌరంగా తగ్గింది. కాబట్టి మరొకసారి బైబిల్ చెప్తున్న ప్రతిదాన్ని నేను చెప్తున్నాను, ఇవి శాశ్వతాలు కాదు. దేవుణ్ణి ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మొట్టమొదటిగా దేవుని ప్రేమ కలిగిన వాడు తన భార్యను, తన తల్లిని, తన బిడ్డలను అందరినీ ప్రేమిస్తాడు, ప్రక్కవారిని ప్రేమిస్తాడు. అందుకే కదా ఇన్ని ఆజ్ఞలు 10 ఆజ్ఞలు పాటించలేక ఇశ్రాయేలు ప్రజలు 613 ఆజ్ఞలు తయారు చేసుకున్నారు. 613 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు పక్కన పెట్టి మొట్టమొదటిగా 2 కొత్త నిబంధనలు వచ్చేసరికి 2 ఆజ్ఞలు పెట్టాడు. మొదటిగా నన్ను ప్రేమించండి, తర్వాత పొరుగు వారిని ప్రేమించండి. ఎక్కడన్నా భార్యను ప్రేమించడం ఉందా? భార్య పెళ్లి అయిన రంగే చెప్తుంది, భార్యలారా మీ భర్తకు లోబడి ఉండుడి, భర్తలారా మీ భార్యకేంటి ప్రేమించండి. భర్తలారా భార్యను ప్రేమించండి. భార్య ఏం చేయాలి? భర్తకి లోపడాలి. ఆ లోబడితే చాలు, జీవితంలో ఎన్నో ఆశీర్వాదాల వైపు వెళ్ళిపోతుంటాం. కుటుంబాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. జ్ఞానవంతురాలు ఏం కట్టుకుంటుంది? చెప్పాలి, ఏం కట్టుకుంటుంది? ఇల్లు కట్టుకోవాలి. ఆడవాళ్ళు ఏం చేయాలి? ఇల్లు కట్టుకోవడానికి ఇసుకులు, సిమెంట్, అలాగే అటువంటివన్నీ ఏర్పాటు చేసుకున్నట్టుగా తన కుటుంబాన్ని తాను కట్టుకోవాలి. 3 రాళ్ళు తన ఇల్లు తానే నాశనం చేసేసుకుంటాం. ఎవరు నాశనం చేయదు, ఎవరు నాశనం చేయదు. మన జీవితాలను మనమే నాశనం చేసుకుంటాం. మన కంగారు వల్ల, మన తెలుగు తక్కువ పనుల వల్ల, మన ఆలోచనలు లేకపోవడం వల్ల, మన హృదయం తెల్లవారుజామున రాత్రులు ప్రార్థన లేకపోవడం వల్ల, ప్రభుత్వ సాంగత్యం లేకపోవడం వల్ల, ప్రభు వాక్యం పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల మూర్ఖత్వం మనకు అలవాటు అయిపోయి 3 రాళ్ళుగా అయిపోతావు. జ్ఞానవంతులు ఏం చేస్తుంది? ఇల్లు కట్టుకుంటాం. కష్టాలు ఉంటాయి, ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. వీటన్నిటిని ఓర్చుకుంటూ ప్రభుత్వం గడపగలిగితే ప్రభు అన్ని సరి చేస్తాడు. ప్రభుత్వం ఉండగలిగితే మన కుటుంబాల్లో నూతనమైన ఆశీర్వాదాలు వస్తాయి. పెళ్లి అవలే నుంచి పెళ్లి అవ్వలేదంటాం. పెళ్ళైన తర్వాత పిల్లల కోసం చూస్తాం. పిల్లలు కలిగిన తర్వాత ఇప్పుడు ఆ బిడ్డలు ఎప్పుడు ఎదుగుతారా, ఎప్పుడు ఎల్కేజీ జాయిన్ చేద్దామని ఒకరు చూస్తూ ఉంటారు. ఆ అమ్మాయి ఎప్పుడు పెద్ద అయిపోద్దా, విరుగుతూ ఉంటుందా, బాబు పిల్లకి అది కొనాలా, ముక్కు పొడి కొనాలా, పట్టీలు కొనాలా, అవి కొనాలి, ఇవి కొనాలని ఆడబిడ్డల గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇది రొటీన్ సైక్లింగ్. దీని కొరకు నువ్వు ఆలోచన చేస్తావు. మళ్ళా నీ బిడ్డలకు వివాహమై బిడ్డలు కలిగితే మళ్ళీ వాళ్ళు ఇంకో సైకిల్ కొత్త రింగ్ దీని కొరకే కదా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. లోకాసు వార్త ఇందులో యోహాను గారి గురించి రాయబడుతూ ప్రార్థన లోపల చేసినటువంటి ప్రార్థన, జకరియా ఎలిజబెత్ గారు చేసినటువంటి ప్రార్థన విషయాలలో మనము లోపల ప్రార్థన, బయట ప్రార్థన అనే 2 విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. చూడండి. లోకాసు వార్త 1:9 వచనం. చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయటకు అక్కడికి వచ్చాను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. 2 ప్రార్థనలు కనబడుతున్నాయి. మొదటిది సంఘ ప్రార్థన,
బయట ఆవరణములో సంఘ ప్రార్థన సంఘమంలో ప్రార్థన చేస్తున్నారు, లోపల సేవకుడు ప్రార్థన చేస్తున్నారు. సేవకుడు దేవుని పని చేస్తూ ప్రార్థన చేస్తున్నారు. దేవుని సేవకుడికి ఎలిజబెత్ జకరయ్య గారికి ఏమి లోటు? బిడ్డల లోటు. బిడ్డల లోటు ఉన్నప్పటికీ కూడా ప్రభు పరిచయం చేస్తున్నారు. ఆ దినాల్లో ఒక నిబంధన ఏంటంటే ధర్మశాస్త్రంలో బిడ్డలు లేనటువంటి వాళ్ళు ప్రభు పరిచర్య చేయకూడదు అనేటువంటిది ఉంది. కాబట్టి నిత్యము కూడా దేవుని పని చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళ లోపల దేవుని పని చేస్తూ ఎంతో వేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు జకర్యా. తన ఫలితాలు చేసుకుంటూ ప్రార్థన చేయగలిగితే దేవుని ఆశీర్వాదాలు మన జీవితాల్లో కలుగుతాయి. ఒక పక్క రెండు ప్రార్థనలు ఏకమైతే అద్భుతమైన కార్యం జరుగుతుంది. ఒకటి సంఘ ప్రార్థన, రెండవది సేవకుడు ప్రార్థన. రెండు ప్రార్థనలు కలిస్తే అద్భుతం. జకర్యాతో దూత కనబడిన సందర్భం ఉంది. బిడ్డల విషయంలో చేసిన వాగ్దానం ఉంది. తన లోటును దేవుడు తీర్చినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. ఒక స్త్రీ తన జీవితంలో, ఒక భార్య తన జీవితంలో శుక్రవారం, ప్రతి శుక్రవారం మా ఆవిడ 11 గంటలకు లోపలికి వెళ్తుంది ప్రేయర్ రూమ్లోకి, మా ఇంట్లో ప్రేయర్ రూమ్లోకి. సాయంత్రం 3:30-4 గంటలకు బయటకు వస్తుంది. కళ్ళన్నీ కూడా లోతుగా పోయి ఏడ్చుకుంటూ ఎర్రగైపోతాయి. అప్పుడు తింటారు భోజనం. ఉదయం నుండి ఏమీ తినరు. 11 గంటలకు లోపలికి వెళ్ళి 4 గంటలకు బయటకు వస్తుంది. మనం 11 గంటలకు భోజనం చేసేసేసి మధ్యాహ్నం ప్రార్థన, రాత్రి ప్రార్థన కూడా మరి ఇప్పుడు కూడా భోజనం చేసి దేవుడి నుంచి ప్రార్థన కూడా తచ్చుకోన్నాడు. భారం లేనటువంటి స్త్రీ, బాధ్యత లేనటువంటి స్త్రీకి దేవుడు అద్భుతమైన కార్యాలు చేయడు. నేను పురుషుడనే అవడం వల్ల, మగవాడిని అవడం వల్ల మగాడి గురించి చెప్పడం కాకుండా స్త్రీ గురించి చెప్తున్నాను. ఒక ఇల్లు చక్కగా కట్టబడాలన్నా, ఒక సేవ చక్కగా నడవబడ, ఇద్దరు సేవకురాలుగా ఉన్నారు కదా, ఇద్దరు సేవకురాలుగా ఉన్నారు. వీళ్ళ విషయంలో కూడా వీళ్ళిద్దరూ కలిసి దేవుని పరిచర్య చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకు లోటు ఉన్నప్పటికీ దేవుని పరిచర్యలో నమ్మకంగా ఉన్నారు. ఎలిజబెత్, జకర్యా. తర్వాత ఇంకో కుటుంబాన్ని పరిచయం చేస్తే సంసోన్ గారు పుట్టేటప్పుడు తల్లిదండ్రులు అడిగారు, దేవుణ్ణి అడిగారు, ఈ బిడ్డను నేను ఎలాగ పెంచాలి? అదే ఎంత గొప్ప అద్భుతమైన ప్రశ్న అండి. ఈ బిడ్డని మేము ఎలా పెంచాలి? అది దేవుణ్ణి అడగాల. మన బిడ్డల్ని ఎలా పెంచాలో ఎవరిని అడగాలండి? చెప్పాలి. ఎవరిని అడగాల? సమాజంలో నీ కుటుంబం ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అంటే స్త్రీ ప్రార్థన ప్రాముఖ్యమని చెప్తూ ఉన్నాను. నా భార్యను చూసి నేను చెప్పట్లేదు, బైబిలే చెప్తుంది. ప్రార్థన, స్త్రీ ప్రార్థన కుటుంబాన్ని ఉన్నతమైన స్థానాలు తీసుకెళ్తుంది. స్త్రీకి ప్రార్థన లేనప్పుడు ఆ కుటుంబం అంతా కూడా నరకముగా ఉంటుంది. అలాగే నేను మగవాళ్ళకి బాధ్యత లేదనే గారు బ్రహ్మాండం బాధ్యత ఉంది. యోగు తన జీవితంలో బిడ్డల కొరకు వేకువజామునే లేచి తన బిడ్డల కొరకు ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్క దహన బలిని, ఎంత టైం పట్టుండదో ఒక్కొక్క దహన బలిని ఏర్పాటు చేయడానికి, వాళ్ళందరి కొరకు ఒకరి దేవుడి పేరు. ఎప్పుడైనా నీ బిడ్డ ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా అడుగుతున్నారు, చెయ్యెత్తితే దేవుని స్తోత్రం. ఎప్పుడైనా రాత్రి పడుకున్నప్పుడు నీ బిడ్డ దగ్గరికి వెళ్ళి కానీ, తెల్లవారుజాము లేచినప్పుడు నీ బిడ్డ దగ్గరికి వెళ్ళి కానీ వాళ్ళ మీద చేతి నుంచి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరినొట్టి చేతి రాకండి. ఇద్దరు వాళ్ళ మీద చేతులు ఏమైనా ప్రార్థన చేస్తున్నారు? ప్రభు, ఈ పేట అందరికి బాగా భోజనం తినేవాడుగా ఈ బిడ్డను తయారు చేయడానికి అన్ని ఫంక్షన్స్ తో కవర్ చేస్తుంటారు. దుర్గాల్లో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నారు. వాడిని పేటలో ఎవరో పిలిచి జాత వినాలా, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. పేటలో ఎవరో పిలిచేవాడు కాదు భోజనం. ఎందువల్లంటే ఆడు 3 బంతుల వరకు లేచేవాడు కాదు. ఒకసారి లైన్లో కూర్చుంటేది, ఒక బంతి అయిపోయింది, అక్కడ వరకు ఆకు తీసేవారు వెళ్ళిపోయేవాడు. అక్కడ ఒక తీసేవాడు అని వదిలేసేవారు. ఎందుకంటే ఇంకా అక్కడ ఫినిషింగ్ టచ్ లో ఉండేవాడు. మళ్ళా ఆ పైన పేపర్ వేసేసేవారు, మళ్ళా వచ్చాడు, మళ్ళా ఉండేవాడు. 3 రోజులు అయింది. కాబట్టి పేటవాడు అందరూ కూడా అంబేద్కర్ యువజన సంఘం వాళ్ళు కూడా నిర్ణయానికి వచ్చారు, ఏమనంటే ఈ భోజనాలు తినకూడదని. అలా తీర్మానం చేసుకున్నారు. 2 నెలలకు మా అమ్మగారు చనిపోయారు. దుర్గాల్లోనే చనిపోతే నన్ను కూడా ఏమన్నారంటే ఆ కార్యక్రమాన్ని వాడిని దయించి నువ్వు పిలవద్దు అని చెప్పారు. నేను పిలవలేదు, కానీ ఆయన భోజనానికి వచ్చేసాడు. అంటే పక్కోడు ఆ మనిషి ఎలాంటి అడుగుతున్నాడు, అయ్యా మోహన్ గారు నన్ను పిలిచాడంటే ఆయన అతను అన్నాడు, ఈ యొక్క ఎవరో పిలకుండా ఉన్నవాడు అన్నాడు, మోహన్ గారు వాళ్ళ అమ్మ పోయి బాధలో ఉంటే నన్ను అలా పిలుస్తారా?
అర్థం చేసుకుని మా వెళ్ళాలి కార్యక్రమానికి అని చెప్పాడు. కాబట్టి మన ప్రార్థన, మన బిడ్డల యొక్క ప్రార్థన వయసు ఎందునో జ్ఞానమయ్యారు. బాబా తల్లిదండ్రులు ప్రత్యేకరిస్తారు కదా, ఏమైనా ప్రార్థన చేయాలా? వయసు ఎందునో జ్ఞానమయ్యారు. వయసు పెరగాలి, జ్ఞానం పెరగాలి. మనుషుడి దయ్యా ఉండాలా, దేవుడి అదే ప్రార్థన చేసుకున్నాం కదా అని ఇంకా పేటలో ఎవరైనా లెక్క చేయకుండా ఉంటే బాగుంటుందా? అందరూ తిడుతుంటారు, వత్సరం అండి బాబు, వత్సరం పేటకు వత్సరం, సోమవారం వత్సరం, మంచి చదువు, అబ్బా అద్భుతాలు చదువు, సెల్ ఇస్తే సెల్ నాశనం చేస్తారండి, రేడియో ఇస్తే రేడియో నాశనం చేస్తారండి, వాషింగ్ మిషన్ ఇస్తే వాషింగ్ మిషన్ ఎలా ఉందని కనిపెట్టి మొత్తం నాశనం చేస్తారండి, ఈ వైర్లు అందులో జాయింట్ ఎట్టుకుంటే ఆ వైర్లు కాల్ చేస్తారండి, ఏది పట్టుకుంటే అది బాగా మట్టి అయిపోద్దండి, చాలా వజ్రం అండి, మంచి కండిషన్లో ఉన్న కుర్రాడండి అని అది రావాల్సింది ప్రార్థనకే. కానీ వారికి మనుషుల యొక్క దయ లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి మన బిడ్డల మీద చేతులుంచి యోబు గారు తన తండ్రి బాధ్యత తన బిడ్డల విషయంలో ఎంత చక్కగా నెరవేర్చాడు. భార్య అందే, జాత వినాలా ఈ మాటలు, అమ్మా వినాలా? భార్య అందండి, యోబు గారి భార్య, నువ్వు దేవుని దూషించి చచ్చిపోమని చెప్పింది. ఏ భార్య అంటే సోమవారం అలా కదా. కాబట్టి యోబు భార్య కూడా యోబునంది, నువ్వు ఎంతకాలం ఇంకా దేవుడు 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 అంటూ ఉంటావు, ఒక్కసారి దేవుడు దూషించి నువ్వు కూడా చచ్చిపో. ఏ భార్య? ఆరోగ్యమే మహాభాగ్యం లేకుండా ఆరోగ్యం లేదు, వ్యాధి ఎందును, బాధ ఎందును, సమస్య ఎందును, శోకం ఎందును, జనరాష్ట్రం ఎందును నీ తోడుగా ఉంటున్నా భార్య కూడా ఏమంటాయి చచ్చిపోమని చెప్పింది. ఇంకెంతకన్నా ఇంకా భార్య భర్తకి ఇంకెంతకన్నా అవమానం ఏమైనా ఉందండి? చచ్చిపోవాలని చెప్పడం ఎంత బాధకరమైన విషయం అండి. అయినప్పటికీ యోబు స్థిరంగా ఉన్నాడు. ఎందువల్ల తెలిసింది? ఊజు దేశంలో ఉన్నాడు. ఊజు అనే మాటకు అర్థం ఏంటంటే స్థిరత్వము. ఏమిటండి? మన ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, మన పేటలో ఉన్న వాళ్ళకి, విశ్వాసులకి స్థిరం కనబడుతుంది. సేవకులకి మాకు కూడా అంతగా పెద్దగా స్థిరం కనబడలేటువంటి పరిస్థితిలో సేవ కూడా స్థిరంగా. సేవ అంటే నిత్యము దేవుని సన్నిధిలో ఉండడమే సేవ, నిత్యము దేవుని పనిలో ఉండడమే సేవ. విశ్వాసికి కూడా దేవుని సన్నిధి కన్నా, నాకు కట్టుకున్న ఒక కుటుంబం ఉంటుంది, అస్తమానాలు తాళాలు తీసుకుని లోపల ప్రార్థన చేస్తా ఉంటారు. ప్రార్థనా దూపం చర్చలో జరగకుండా అప్పుడు తను ఆశీర్వదించబడతాం. ఏ రోజు వెళ్ళాలి? మన పేటలో ఒకసారి మా దుర్గాళ్ళు ఒక ఊరు కొత్తగా వచ్చిన ఆయన ట్రైన్ ఉంది మాకు, ట్రైన్ దిగుతూ బాబు పేటకి దారి ఎక్కడ అన్నాడంట. ఏమన్నాడు? తెల్లవారుజామున వస్తుంది ఆ ట్రైన్, ఫాస్ట్ ప్యాసింజర్, పేటకి దారి ఎక్కడ అంటే అతను అన్నాడంట, బాబు ఏం మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ ట్రైన్ వెళ్ళిపోయాడంటే ఒకసారి మీరు చెయ్యకి ఎక్కడి నుంచి రణగొణ ధ్వనులు నిలబడతాయో ఉదయం వేకువజామునే అదే మీ పేట అని చెప్పాడంట. మనం ఉదయం వేసినట్టు ఏమొస్తాయి? ఉదయం వేసిన తెల్లవారుజామున ప్రార్థన చేసేవాళ్ళు లేదు. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చెప్పండి, నేను అభినందిస్తాను. మీరు వచ్చి ఆదివారం ప్రార్థన తర్వాత మళ్ళా చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకునే వాడు ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి, ఒక్కరు జీవించాలి. లేదు రాత్రి ఖాళీ ఉందండి, ఒకసారి వెళ్ళి చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం, లైట్ లేండి అయ్యారు అన్నవాడు ఎవరైనా ఉంటే చెప్పండి. ఆదివారం వస్తాం, మళ్ళా ఆదివారం వరకు కదీరు కర్మగాలి పోతే శుక్రవారం. అదన్నా ఇంట్లో అనారోగ్యాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. సమస్యలను బట్టి ప్రభు దగ్గర రాకండి. సమస్య రాకముందే ప్రభు దగ్గర దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ అమ్మా పేరు తర్వాత రైట్. సమస్యలు రాకముందే నేను చెప్పే సువార్త, నేను చెప్పేటివి అన్నీ కూడా నా జీవితంలో సమస్యలు రాకముందే ప్రభువును పట్టుకోండి. సమస్యలు వచ్చిన తర్వాత కాదు, లోటు ఉన్నప్పుడు కాదు, వ్యాధులు ఉన్నప్పుడు కాదు, సమస్య శోధనలు ఉన్నప్పుడు కాదు. నీవు తెల్లవారుజామున ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ఏం జరుగుతుంది? భార్యకి, ఆడవాళ్ళకి చెప్తున్నాను, ఎవరు ప్రార్థన పడాలా? ఆడవాళ్ళు. మీరే పెళ్లి కాని బిడ్డలు, చదువుతున్న బిడ్డలు, వివాహాల్లో మంచి మంచి జీవితాలు కావాలనుకున్నటువంటి బిడ్డలు, దేని పట్ల ఆశ ఉండాలా? రమేష్ చెప్పాలా? దేని పట్ల? ప్రార్థన. మొదటిలో మరి ఇస్సాకు మొదటగా పెళ్లి అవ్వకముందు ఎలా ఉన్నాడు? చక్కగా సాయంకాలం కూడా ప్రార్థన విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ పెళ్ళైన తర్వాత భార్య ఇబ్బందిలో ఉందని ప్రార్థన విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. ఒకవేళ పెళ్ళి భార్యకు బిడ్డలు కలిగారు అని విడిచిపెట్టేసాడా పిల్లల్ని? లేదు, పిల్లలందరూ రమ్మని వాళ్ళని ఆస్వాదించడము మొదలెట్టాడు.
కాబట్టి తండ్రి బాధ్యత యోగు విషయంలోనూ ఇస్సాకు విషయంలో కూడా చాలా చక్కగా కనబడుతుంది. భార్య విషయంలో యూకేబేది చాలా అద్భుతంగా పరిస్థితిలో ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ తన బిడ్డలను దేవుని సన్నిధిలో ఆశీర్వదకరంగా తీసుకుని వచ్చింది. కాబట్టి మనము ఎంత బతికి ఇంటికి చచ్చిపోయాను అనుకుంటారు పేటలో కదా, ఎంత బతికి ఇంకే. కాబట్టి ఈ యొక్క నోవాహు 120 సంవత్సరాలు అందరికీ చెప్పి కూడా ఎవరిని రక్షించలేకపోయాడు. తన కుటుంబాన్ని మాత్రమే రక్షించుకోగలిగాడు. సమూయేలు గారు, ఏలీ గారు అందరినీ రక్షించారు, తన కుటుంబాన్ని రక్షించుకోలేకపోయారు, తన కొడుకుని రక్షించుకోలేకపోయారు. కాబట్టి అటు రీతిగా మనకి ఈ రాత్రికాల సమయంలో దిలీప్ గారు రుష్ప యొక్క కుటుంబంలో మరొకసారి దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి బ్రతుకుల్లో వెళుతున్నారు. నీతిమంతుడు 10 సార్లు పడిపోయినా మన తిరిగి లేస్తారు. దేవుడిని పట్టుకున్న వారు ఎన్నోసార్లు కిందకు పోయినా మన దేవుడిని పట్టుకుంటారు. నా జీవితంలో అదే నెరవేరింది. నా జీవితంలో ఎన్నోసార్లు తప్పుడులు వేసిన సందర్భాల్లో, ఎన్నోసార్లు కష్టాలు, ఇబ్బందులు, రాగాలు ఇచ్చిన సందర్భంలో దేవుడిని విడిచిపెట్టలేదు, బైబిల్ని విడిచిపెట్టలేదు. అప్పుడప్పుడు నాకున్న సమస్యలకి నేను ఏడుస్తున్నప్పుడు కూడా నా కళ్ళంట నీరు బైబిల్ అంతా తడిచిపోయేది. దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండగలిగితే మన కష్టాలు, శ్రమల గుండా వెళుతున్నటువంటి పరిస్థితులు, ఇబ్బందులు గుండా వెళుతున్న పరిస్థితులు, తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని విడిచిపెట్టకూడదో తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టావా మన ఇంకా గొప్పలో కూడా చూడడం. దేవుణ్ణి విడిచిపెట్టామా మన వైపు ఎవరము మనకి విలువైన ఆశీర్వాదమైన దీవెనైనా నేనైనా మన కుటుంబాలు కానీ, మన సేవలు కానీ, మన జీవితాలు కానీ ఆశీర్వదించలేకపోవడం గల కారణము నీకు ప్రార్థనా శక్తి లేదు. ప్రార్థన కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, మంచి మార్గాన్ని మన కొరకు చూపిస్తాడు. అటు రీతిగా జస్ట్ ఆ యొక్క దేవుడి గారి కుటుంబాన్ని దేవుడు దీవించగాక. ప్రార్థన చేద్దాం, తల్లవంచండి. మహాగణుడైన దేవా నీకు వందనాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి బిడ్డలను ఆస్వాదించి భర్త యొక్క పాత్ర, తండ్రి యొక్క పాత్ర, తల్లి యొక్క పాత్ర, భార్య యొక్క పాత్ర బైబిల్ నుంచి నేను అద్భుతమైన రీతిగా మనలో తెలుసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. వెన్నచెడు బిడ్డల వారి హృదయాలను పత్రం చేసుకొని కొద్దిగా మార్పు వారి జీవితాల్లో తీసుకురావడానికి కృప ఇచ్చేది. వారి జీవితాలు బాగుండాలనుకున్నటువంటి భార్య, వారి జీవితాలు బాగుండాలనుకున్నటువంటి భర్త, తండ్రి, తల్లి ఇద్దరు కూడా ప్రార్థనను కోల్పోతే, తెల్లవారుజాల ప్రార్థన, రాత్రికాల ప్రార్థన కోల్పోతే వారి జీవితంలో జరిగే నష్టాలన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తారనే సత్యము పిల్లలు తెలిసి మనం ప్రార్థన చేసి అది ఆశీర్వాదకరమైన జీవితాలు పిల్లలు వేయించేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి గారు. ఆమేన్. అందరికీ వందనాలు.